జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో జరిగినటువంటి పెహల్గాం తీవ్రవాద దాడికి ప్రతీకారంగా మనము పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ను నిర్వహించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఆ ఆపరేషన్ సింధూర్ను నిర్వహిస్తున్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిం మునీర్ గాడు పోయి రావల్పిండిలోని ఒక బంకర్లో దాక్కున్నాడు. ఏది భయపడిపోయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ విషయం ఆధారాలతో సహా వెలుగులేకైతే వచ్చింది. దీంతో ఇన్నాళ్ళు కూడా ఆపరేషన్ సింధూర్ గురించి తక్కువ చేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకుల నోళ్లకో తాళం అయితే పడినట్టయింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఆసిఫ్ అలీ జర్దారీ ఈ దిక్కుమాలినటువంటి పాకిస్తాన్కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అర్థమవుతుందా? నిజానికి పాకిస్తాన్లో అధ్యక్ష పదవి అంటే అదొక ఉత్సవ విగ్రహం లాంటిదన్నమాట. పేరుకే ఊరికే. అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు, కానీ రాజకీయం అంతా నడిపింది ఎవరు? సోనియా గాంధీ నడిపింది. అర్థమవుతుందా? సేమ్ టు సేమ్ అంతే. అంటే మన భాషలో చెప్పాలంటే రబ్బర్ స్టాంప్ అన్నమాట. పాకిస్తాన్లో అధ్యక్షుడికి ఎటువంటి అధికారాలు కూడా ఉండవు. కేవలం తనకు వచ్చేటటువంటి బిల్లులపైన స్టాంపులు వేసి పంపిస్తూ ఉంటాడు. సరే, ఈ ఆసిఫ్ అలీ జర్దారీ అనేవాడు ఎవడో కాదు, స్వయాన పాకిస్తాన్ మాజీ ప్రధాని అయినటువంటి దివంగత నేత బెనజీర్ భుట్టోకు భర్త అన్నమాట. అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత అయినటువంటి బిలావల్ భుట్టోకు నాయన. అర్థమవుతుందా? సరే, పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారతీయ సైన్యం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను తుక్కు రేగొట్టిన విషయం మీకు కూడా తెలిసిందే. మన భారత సైన్యం దాటికి కేవలం 100 గంటల్లోనే ఈ పాకిస్తాను కాల్పుల విరమణ ప్రతిపాదన అయితే చేసింది. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పేసి భారతదేశాన్ని కాళ్ళవేళ్లా ప్రతిమలాడింది. అయితే మన భారత్ నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ నాయకత్వానికి తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించిందనే విషయం ఇప్పుడు తాజాగా బయటకైతే వచ్చింది. మే నెలలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి ఆసిఫ్ అలీ జర్దారీ తాజాగా మాట్లాడినాడు. మొన్న శనివారం రోజు జరిగినటువంటి ఒక బహిరంగ కార్యక్రమంలో ఈ జర్దారీ మాట్లాడుతా ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం దాడులు ప్రారంభమైన వెంటనే తన వద్దకు వచ్చినటువంటి సైనిక కార్యదర్శి యుద్ధం మొదలైపోయింది కాబట్టి వెంటనే మీరు బంకర్లోకి వెళ్ళి దాక్కోవాలని చెప్పేసి ఆయనకు సూచించాడంట. కానీ నేను మాత్రం చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాను, నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా బంకర్లో చచ్చిపోరు, యుద్ధభూమిలోనే మరణిస్తారు, పాకిస్తాన్ కోసం ఎప్పుడు అవసరమైనా సరే నా ప్రాణాలను అదేవిధంగా నా ఆస్తిని సైతం ఫణంగా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మా సైనిక కార్యదర్శికి చెప్పినానని చెప్పేసి ఈ పాకిస్తాన్ అధ్యక్షుడు ఎచ్చుల మీద ఎచ్చులు బలికినాడు. అంత దేశభక్తుడు అయ్యేనా? అవునా అంటాలే. అంతేకాదు, యుద్ధం వస్తుందని నాకు 4 రోజుల ముందే తెలుసు. అదేవిధంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన నేపథ్యంలో బంకర్లోకి వెళ్ళి దాక్కోవాలని చెప్పేసి సైన్యం నాకు సూచించిన మాట కూడా వాస్తవమేనని చెప్పేసి ఈ జర్దారీ మళ్ళా ఇంకోసారి కూడా చెప్పినాడు. అంతే, దెబ్బతో విషయం మొత్తం కూడా బయటకైతే లీక్ అయిపోయింది. ఎందుకు అదేందయ్యా అంటే, మనం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించినప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి ఈ ఆసిఫ్ అలీ జర్దారీను వెళ్ళి బంకర్లో దాక్కోమని చెప్పింది ఎవరో తెలుసునా? సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడేనంట. ఈ ఆసిమ్ మునీర్ గాడు ఈ ఆసిఫ్ జర్దారీకి ఫోన్ చేసి మరీ పొయ్యి బంకర్లో దాక్కోమని చెప్పి సలహా ఇచ్చాడంట. అయితే ఆ విషయాన్ని నేరుగా చెప్పలేనటువంటి ఆసిఫ్ జర్దారీ తనకు సైనిక కార్యదర్శి చెప్పినట్టుగా పైకైతే చెప్పినాడు. అర్థమవుతుందా? ఇక ఈ విషయం పైన మన దేశ రిటైర్డ్ అధికారి స్పందిస్తా యావత్ పాకిస్తాన్ నాయకత్వం పొయ్యి బంకర్లో దాక్కున్నారని చెప్పేసి స్పష్టం చేశాడు. భారత్ దాడి చేసేటప్పుడు ఆసిం మునీర్ సైతం పొయ్యే బంకర్లో దాక్కున్నాడు. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం అలాగే సైనిక కమాండర్లు బంకర్లో దాక్కున్నారు. కేవలం సైనికులు మాత్రమే పోరాటం చేసి ప్రాణాలైతే కోల్పోయినారు. చూడండి, ఇది వాస్తవం. సైనికులు మాత్రమే పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయినారు. ఈ సైనిక కమాండర్లు అదేవిధంగా ఈ పాకిస్తాన్ నాయకులు వీళ్ళంతా కూడా బంకర్లో దూరుకున్నారు. ఏది పందికుక్కులు కదా, ఆ పొయ్యి ఆ బొక్కలో కదా దూరుకున్నట్టు. అర్థమవుతుందా? యుద్ధం వస్తుందని చెప్పేసి నాకు 4 రోజుల ముందే తెలుసు అని చెప్పేసి జర్దారీ అబద్ధాలు చెప్తున్నాడు. ఒకవేళ 4 రోజుల ముందే తెలిస్తే
9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే ఒక్క క్షిపణిని కూడా అడ్డుకోలేకపోయినారు ఇలా పాకిస్తానీలు. ఎందుకు అని చెప్పేసి మన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి కేజేఎస్ తిల్లాన్ గారు ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినారు. అంతే కదా, నీకు 4 రోజుల ముందే తెలిసే ఏం బిక్తా ఉన్నావు నువ్వు, ఏం బిక్తా ఉన్నారు మీ వాళ్ళు, అంతేనా కాదా? కరెక్టే కదా. మొత్తానికైతే మన భారత్ను పాకిస్తాన్ సైన్యం ఏమీ కూడా చేయలేకపోయిందని మన ఆర్మీ అధికారులు పాకిస్తాన్ పరువును అరేబియా సముద్రంలో కలిపేశారు. అర్థమవుతుందా? అది విషయం. వీళ్ళ ఖాతాలకు, వీళ్ళ ఎచ్చులకు, వీళ్ళ బిళ్ళప్పులకు, వీళ్ళ మాటలు చూడండి ఎట్లున్నాయో, సిగ్గన్నా లేకుండా మూసుకొని అనుకుండా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.